మత్తయి 13:53 యేసు ఈ ఉపమానాలు అందరికి చెప్పి చాలించిన తరువాత అంత అయిపోయి వినరు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి స్వదేశములకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి. అద్భుతాలు చేస్తుండు, ఆశ్చర్య కార్యాలు చేస్తుండు, అనాయింటింగ్ చేస్తుండు, దయ్యాలు పోతున్నాయి, అనాయింటింగ్ హోలీ స్పిరిట్ వస్తుంది, టాంగ్స్ వస్తుంది, మిరకల్స్ వస్తున్నాయి, విజన్స్ వస్తున్నాయి, డ్రీమ్స్ వస్తున్నాయి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదయలు వారు ఇతని సోదరులు కాదా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కాదా? వీళ్ళందరూ మనతోనే, మన బస్తీల్లో పుట్టిరు కదా, మన బస్తీల్లో పెరిగిరు కదా, మన తెలిసిన వాళ్ళే కదా, మన ఇంటి పక్కకే ఉండే కదా. ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడింది. అయితే యేసు అభ్యంతరపడ్డ తర్వాత దానికన్నా ముందు మిరకిల్స్, సైన్స్, వండర్స్, గ్రేట్ నీలం ద్రాక్షరసం మారడము, 5,000, 3,000, 4,000 మంది తినడం, చేయడం, స్వస్థత, మిరకిల్స్ రిలీజ్ చేసేస్తాం యేసు దేవుడు అలా సొంత ఇంటికి వచ్చిందట. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంట్లకు జీసస్ వేలకు వచ్చి ప్రేయర్ చేస్తా ఉన్నాడు, మిరకిల్స్ చేస్తా ఉన్నాడు అని వచ్చినప్పుడు అందరు అభ్యంతరపడి కుళ్ళుబడి నవ్వుకుంటూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ప్రార్థన చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి ఎక్కడైనా గణహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ప్రవక్తకు వాళ్ళ సొంత ఇంట్లనంటే మర్యాద ఇయ్యరంట. ఏంది? ఎంత పెద్ద మిరకల్ చేయండి, ఎంత పెద్ద వండర్ చేయండి, ఎంత పెద్ద బెడ్ రేసింగ్ చేయండి, సొంత ఇంట్ల, సొంత చుట్టాల కాడ, సొంత ఫ్రెండ్స్ కాడ, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి చుట్టాలు, చిన్నప్పటి నుంచి ఆంటీ అందరూ మనల్ని చూస్తా ఉంటారు. దేవుడు మనల్ని ముట్టి మార్చేయగానే మనలోంచి ఫైర్ రిలీజ్ అవుతా ఉంటే అదే అంకుల్, అదే ఆంటీ, అదే చుట్టాలు, అదే ఫ్రెండ్స్, అరే నీ సంగతి నాకు తెలియదనుకుంటున్నావా? ఏదైనా శివపుటాలు చేస్తున్నావు, ఏదైనా యాక్టింగ్ చేస్తున్నావు, సార్గా పెద్ద అందరినీ పోయి రిసీవ్ చేస్తున్నావు, మోసపరుస్తున్నావు అని అంటారు చాలా మంది. అర్థమైందా? ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఏమైంది? యేసు ప్రభు అక్కడ అద్భుతాలు ఎందుకు చేయలేదు? వాళ్ళు విశ్వసించలేదట. యేసు ప్రభు చేసిన విషయాలను విశ్వసించకుండా యేసు ప్రభు బయట గ్రామంలో, బయట ఊర్లో మిరకల్, సైన్స్, వండర్స్, సముద్రం మీద నడుచుడు, నీటిని ద్రాక్షరసం చేయడం, ఇదేదో గ్రేట్ మిరకల్ చేసి సొంత ఇంటికాడికి అంకుల్స్, ఆంటీ, మమ్మీ, డాడీ, అన్న, తమ్ముడి దగ్గరికి రాగానే అనేక అద్భుతాలు చేయలేదంట. ఎన్ని చేసిండు? కొన్ని చేసిండు. అనేకం చేయలే అంటే కొన్ని చేసిండు.